Okay, good morning students. So, మనము ఈ వీడియోలో మనం 8 మార్క్స్ క్వశ్చన్ మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం. మనం 8 మార్క్స్ ఇందులోకి వెళ్ళి కంపల్సరీ 8 మార్క్స్ వస్తాను కదా. సో ఫస్ట్ మనకు ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకునేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు చాలా సార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మంచిగా ఏం చేసుకున్నానండి. ఓకే, సో ఈరోజు టాపిక్ తీసుకున్నట్లయితే యూనిట్ వచ్చేసి పని, శక్తి, సామర్థ్యం. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి శక్తి నిత్యత్వ నియమం అంటే ఏమిటి. ఏంటిది శక్తి నిత్యత్వ నియమం అనగానే, అదేవిధంగా స్వేచ్ఛగా కిందికి పడుతున్న వస్తు విషయంలో ఈ శక్తి నిత్యత్వ నియమాన్ని రుజువు చేయండి అని మనకు టాపిక్ ఉన్నది. సో మరి ఆ శక్తి నిత్యత్వ నియమం అంటే ఏంటి, మరి ఆ శక్తి నిత్యత్వ నియమాన్ని మనము స్వేచ్ఛగా ఒక వస్తువు కిందికి పడుతున్నట్టయితే అందులో మనము ఏ విధంగా నిర్మించగలుగుతాం అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి నిత్యత్వ నియమం. మీరు శక్తి నిత్యత్వ నియమం గురించి మనం చిన్న తరగతినే చాలాసార్లు తెలుసుకున్నాము. ఈ డెఫినేషన్ మనకు అందరికీ తెలుసు కదా. శక్తి నిత్యత్వ నియమం అంటే మనం చిన్న తరగతి ఆల్రెడీ చిన్న తరగతి క్లాస్లో మనం తెలుసుకున్నాము. 9th క్లాస్లో 10th క్లాస్లో. సో శక్తి నిత్యత్వ నియమం అంటే ఆల్రెడీ మనం తెలిసేది శక్తిని సృష్టించలేము, నశింపజేయలేము. ఏంటిది శక్తిని సృష్టించలేము మరియు నశింపజేయలేము, కానీ శక్తి ఒక రూపంలో ఉండి మరొక రూపంలోకి మార్పు చెందుతుంది. ఇది శక్తి ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మార్పు చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటున్నాము, శక్తి నిత్యత్వ నియమం అంటున్నాము. ఓకే, ఏమన్నాము, శక్తి నిత్యత్వ నియమం అంటున్నాము. శక్తి నిత్యత్వ నియమం అంటే మొదలైన శక్తిని సృష్టించలేము, నశింపజేయలేము, కానీ శక్తి ఒక చోటు నుండి మరొక చోటులోకి మార్పు చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని శక్తి నిత్యత్వ నియమం అంటారు. సో శక్తి నిత్యత్వం అంటే శక్తి నిత్యత్వం అంటే శక్తి అనేది స్థిరంగా ఉంటుంది. నిత్యత్వం మీన్స్ స్థిరం. అంటే శక్తి నిత్యత్వం ఏం చేస్తుంది, ఎక్కడైనా శక్తి అనేది స్థిరంగా ఉంటుంది. శక్తి ఒక చోటు నుంచి ఒక చోటు మార్పు చెందుతుంది, కానీ శక్తిని సృష్టించలేము, నశింపజేయలేము. నిత్యత్వం అంటే స్థిరంగా ఉండడం, శక్తి అనేది స్థిరంగా ఉంటుంది అని చెప్పేదే శక్తి నిత్యత్వ నియమం అనేది డెఫినేషన్. అదేవిధంగా ఇంకో రకంగా చెప్పాలంటే శక్తి నిత్యత్వ నియమానికి ఒక వస్తువుకు లేదా ఒక వ్యవస్థపై ఒక వస్తువుపై లేదా ఒక వ్యవస్థపై నిత్యత్వ బలాలు పనిచేస్తున్నట్లయితే, ఆల్రెడీ మనం నిత్యత్వ బలాల గురించి తెలుసుకున్నాం కదా. సమృద్ధ తలంలో లేదా మూసిన తలంలో ఏం చేస్తాయి, అక్కడ ప్రయాణించిన బలం అక్కడ చేసిన పని అనేది శూన్యమైతే చెప్పుకున్న నిత్యత్వ బలాలు. కానీ ఆ యొక్క పథం అనేది, ఆ పథం చేసిన పని మాత్రం ఆ పథం పైన ఆధారపడిన నిత్యత్వ బలాల గురించి తెలుసుకున్నాం. సో శక్తి నిత్యత్వ నియమానికి ఒక డెఫినేషన్ అనేది శక్తిని సృష్టించలేము, నాశింపజేయలేము, కానీ శక్తి ఒక చోటు నుండి ఒక రూపంలో నుండి మరొక రూపంలో మార్పు చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని శక్తి నిత్యం అంటారు. మొత్తం శక్తి స్థిరం. ఓకేనా, మొత్తం శక్తి స్థిరం. ఈ దృగ్విషయాన్ని శక్తి నిత్యత్వ నియమం అంటారు. ఒకటో డెఫినేషన్. రెండో డెఫినేషన్ వచ్చేసరికి శక్తి నిత్యత్వ నియమం అంటే ఒక వ్యవస్థపై ఒక వ్యవస్థపై నిత్యత్వ బలాలు పనిచేస్తున్నట్లయితే ఏమంటాము, ఒక వ్యవస్థపై ఏ బలాలు పనిచేయాలా, నిత్యత్వ బలాలు పనిచేస్తున్నట్లయితే, నిత్యత్వ బలాలు పనిచేస్తున్నట్లయితే అందులో ఆ వ్యవస్థలో ఉండే ఒక వ్యవస్థపై ఏ బలాలు పనిచేస్తున్నామో, నిత్యత్వ బలాలు పనిచేస్తున్నట్లయితే ఆ వ్యవస్థలో మొత్తం శక్తి అంటే మనం ఏం తీసుకున్నామంటేగా స్థితి శక్తి మరియు గతి శక్తి తీసుకున్నాం. మొత్తం శక్తి అనేది స్థితి శక్తి ప్లస్ గతి శక్తి. మొత్తం శక్తి ఏంటి అంటే స్థిరం. మొత్తం శక్తి ఏమంటాడు, స్థిరం. అంటే ఒక వ్యవస్థపై ఏ బలాలు పనిచేయాలమ్మా, నిత్యత్వ బలాలు పనిచేస్తే ఆ వ్యవస్థలో మొత్తం శక్తి ఎట్లుంటుందంట, మొత్తం శక్తి ఎట్లుంటుంది, స్థిరంగా
ఉంటుంది. మొత్తం శక్తి ఎంత ఉంటుంది? కాన్స్టాంట్ గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అక్కడ టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అంటే మొత్తం శక్తి అంటే స్థితి శక్తి మరియు గతి శక్తులను కలిపితేనే మొత్తం శక్తి అంటారు. సో ఆ వ్యవస్థలో పనిచేసే ఆ వ్యవస్థలో ఉండే మొత్తం శక్తి అనేది ఎట్లుంటుందంట అంటే స్థిరంగా ఉంటుంది. కానీ ఇక్కడ శక్తిని సృష్టించలేము మరియు నశింపజేయలేము. ఈ ఈక్వేషన్ ఏమంటాము? శక్తి నిత్యత్వ నియమం అంటారు. ఇది రెండో డెఫినేషన్. ఏంటిది? రెండో డెఫినేషన్. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? శక్తిని సృష్టించలేము, నశించలేము, సృష్టించలేము, నశింపజేయలేము, ఒక చోట నుండి మరొక చోటికి మార్పు చెందుతుంది. సో ఈ ఈక్వేషన్ ఏమంటాము? శక్తి నిత్యత్వ నియమం అంటారు. ఓకేనా? ఇది ఆల్రెడీ అందరూ తెలిసిన డెఫినేషన్. కానీ మనకు ఇక్కడ ఏమంటున్నాము? ఒక వ్యవస్థపై ఏ బలాలు పనిచేయాలా? నిత్యత్వ బలాలు పనిచేసినట్టయితే ఆ వ్యవస్థలో ఉండే మొత్తం శక్తి అంటే శక్తి మరియు గతి శక్తుల మొత్తం శక్తి మరియు గతి శక్తిని ఏమంటున్నాము? మొత్తం శక్తి అంటారు. సో ఆ వ్యవస్థలో ఉండే మొత్తం శక్తి ఎట్లుంటుందంట? స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు వ్యవస్థపై నిత్యత్వ బలాలు ఉన్నట్టయితే. సో అప్పుడు ఈ విషయాన్ని ఏమన్నాము? శక్తి నిత్యత్వ నియమం అంటున్నాము. ఇక్కడ ఏంటి? మన శక్తిని సృష్టించలేము, నశింపజేయలేము. ఈ విషయాన్ని ఏమన్నాము? శక్తి నిత్యత్వ నియమం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, శక్తి నిత్యత్వ నియమానికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సౌరశక్తి నుంచి ఏమొస్తుందంటే విద్యుత్ శక్తి వస్తుంది. విద్యుత్ శక్తి నుండి యాంత్రిక శక్తి, అదేవిధంగా ఫస్ట్ ఎగ్జాంపుల్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే బ్యాటరీ నుంచి విద్యుత్ శక్తి, నుంచి కాంతి, నెక్స్ట్ ఉష్ణ. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే స్థితి శక్తి నుంచి గతి శక్తి, నెక్స్ట్ యాంత్రిక శక్తి, నెక్స్ట్ విద్యుత్ శక్తి, నెక్స్ట్ కాంతి, చూడండి. మనము శక్తి నిత్యత్వ నియమానికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనము శక్తి ఒక రూపంలో ఉంటుంది, మరొక రూపంలో మారుతున్నట్టుగా మరి ఏ రకంగా మారుతుందంటే సౌరశక్తి. అంటే మనము ఆల్రెడీ ఇప్పుడు సోలార్ ప్లాంట్ అనేది రావడం జరిగింది కదా. సో సౌరశక్తిని ఉపయోగించి సోలార్ ప్లాంట్ ఉపయోగించి మనం ఏం చేస్తున్నాము? విద్యుత్ శక్తి. అంటే ఇక్కడ సౌరశక్తి ఏ విధంగా మార్చుతుంది? ఒక శక్తి ఇంకో రూపంలో మార్చుతుంది. ఏ శక్తిగా? విద్యుత్ శక్తిగా మారుతుంది. విద్యుత్ శక్తి నుంచి మనము ఏంటిది? యాంత్రిక శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ శక్తి ఉన్నదంటే మన ఎంత కరెంట్ ఉన్నది, కరెంట్ అయితే మనము బటన్ అనేది ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ అనేది అంటే విద్యుత్ శక్తి ఏమైతుంది? ఫ్యాన్ తిరుగుతుందంటే అక్కడ యంత్రం అనేది యంత్ర శక్తి అనేది మారడం జరుగుతుంది. అదేవిధంగా మిక్సీ కావచ్చు, అదేవిధంగా ఫ్రిడ్జ్ కావచ్చు, ఓకేనా? అదేవిధంగా ఫ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా గ్రైండర్ కావచ్చు, అదేవిధంగా ఇంకా వాషింగ్ మిషన్ కావచ్చు. ఇవన్నీ ఏంటిది? విద్యుత్ శక్తి దేనిగా మారుతుంది? యాంత్రిక శక్తి. అంటే శక్తి ఒక రూపంలోకి మరొక రూపంలోకి మారుతుంది. కాబట్టి మనకి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సౌరశక్తి ఏ విధంగా మారుతుంది? విద్యుత్ శక్తి మారుతుంది. విద్యుత్ శక్తి ఏ విధంగా మారుతుంది? యాంత్రిక శక్తి మారుతుంది. ఇప్పుడు మనము సౌరశక్తి ఇప్పుడు కొత్తగా మనకు వీధి దీపాలలో కూడా మనకు సోలార్ ప్లాంట్ వేస్తున్నాం. సో ఆ లైట్ పైన మనకు ఒక ప్లేట్ లాంటివి మనం పెట్టినట్టయితే సో ఆ సోలార్ ద్వారా మనకు వచ్చే ఆ యొక్క సన్ సెట్ నుండి ఏం చేస్తుంది? అది గ్రహించుకొని దాని నుంచి మనము విద్యుత్ శక్తి పొందుతున్నాం కదా. సో దానికి ఎగ్జాంపుల్ ఇది సౌరశక్తి నుంచి విద్యుత్ శక్తి నుంచి ఏంటి? యాంత్రిక శక్తిగా మారడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? బ్యాటరీలలో సెల్స్ అంటే మనము ఈ బ్యాటరీలో ఉండే రసాయన శక్తి వల్ల ఈ బ్యాటరీ నుంచి మనం ఏం చేస్తున్నాం? విద్యుత్ శక్తిగా మారుతుంది. ఓకేనా? సెల్ చేసినట్టయితే ఇప్పుడు బ్యాటరీ నుండి కూడా విద్యుత్ శక్తి పొందొచ్చు. విద్యుత్ శక్తి నుంచి మనం ఏంటి? కాంతి. ఫర్ ఎగ్జాంపుల్ మనము విద్యుత్ శక్తి ఏం చేస్తున్నాము? మనం లైట్ ఒక బటన్ వేసినట్టయితే లైట్ వెలువడం జరుగుతుంది. లైట్ ద్వారా మనకి కాంతి శక్తి రూపంలోకి మారుతుంది. కాంతి ఎక్కువగా ఉన్నట్టయితే అక్కడ ఏమొస్తుంది? బయటకు ఉష్ణం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఉష్ణ శక్తి కూడా
అనేది కూడా మారడం జరుగుతుంది. ఈ విధంగా సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. నెక్స్ట్ స్థితి శక్తి, గతి శక్తి అంటున్నాం. స్థితి శక్తి అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒక రిజర్వాయర్ ఉన్నటువంటి నీటికి ఏ శక్తి ఉంటుందన్నాము, స్థితి శక్తి ఉంటున్నాము. సో ఆ రిజర్వాయర్ ఉన్న నీటిని మనం ఒక్కసారి డ్యామ్ వదిలినట్టయితే నీటి ప్రవాహంలోకి వస్తుంది. ప్రవాహంలోకి వచ్చినప్పుడు గతి శక్తిగా మారుతుంది. ఆ గతి శక్తి ఆ నీటి యొక్క ప్రవాహాన్ని పెద్ద పెద్ద టర్బైన్లలో అంటే పెద్ద పెద్ద చక్రాలలో ఉన్నట్టయితే అప్పుడు ఏమైతుంది, ఆ చక్రాల మీద నీరు పడి ఏమైనా చేస్తుంది, తిరగడం జరుగుతుంది. అక్కడ యాంత్రిక శక్తిగా మారి అక్కడ నుంచి ఏమైంది, విద్యుత్ శక్తి అనేది మొదలు వెళ్ళగలుగుతుంది. ఆ విద్యుత్ శక్తి మనం ఏం చేస్తున్నాం, కాంతిగా మారుతుంది. కాంతి ఉష్ణంగా మారుతుంది. ఈ విధంగా శక్తి నిత్యంలో శక్తి ఎట్లా మారుతుందంటే ఈ విధంగా ఒక చోటు ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మార్పు చెందుతుంది. ఈ విషయాన్ని మనము శక్తి నిత్యత్వ నియమం అన్నాం. ఓకే, క్లియర్. ఫస్ట్ ఏంటి, శక్తి నిత్యత్వ నియమం గురించి మనం తెలుసుకున్నాం. మనకి ఏంటి, మన క్వశ్చన్ ఏమవుతాయంటే యాన్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్. శక్తి నిత్యత్వ నియమం అంటే ఏంటి, స్వేచ్ఛగా కిందికి పడుతున్న ఒక వస్తు విషయంలో దీన్ని నిరూపించండి అని అన్నాడు. ఓకేనా. సో మనం శక్తి నిత్యత్వ నియమం డెఫినేషన్ తెలుసుకున్నాం, వాటి ఎగ్జాంపుల్ కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము స్వేచ్ఛగా ఒక వస్తువు కిందికి పడుతున్న వస్తు విషయంలో ఆ శక్తి నిత్యత్వ నియమాన్ని మనం రుజువు చేద్దాం. అంటే ఒక వస్తువు ఇట్లా స్వేచ్ఛగా కింది పడుతున్నట్టు నేను ఇక్కడ వదిలేసినప్పుడు ఏమవుతుంది, కింది పడుతుంది కదా. ఇలా పడినప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి భూమి చేరుతుంది కదా. ఈ మొత్తం టైంలో ఇక్కడ ఏ శక్తి ఉంటుంది, భూమికి చేరినప్పుడు ఏ శక్తి ఉంటుంది, ఎట్లా శక్తి మార్పు చెందుతుంది, ఆ శక్తి నిత్యత్వ నియమం ఇక్కడ వర్తిస్తుందా వర్తించదా మనం చూద్దాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏమంటాం, శక్తి నిత్యత్వ నియమం అంటే ఏమిటి అనుకున్నాం కదా. నెక్స్ట్ స్వేచ్ఛగా కిందికి పడుతున్న వస్తువు విషయంలో దీన్ని నిరూపించండి. ఓకేనా. స్వేచ్ఛగా మనకి ఒక వస్తువు తీసుకున్నట్లయితే మనం స్వేచ్ఛగా ఒక వస్తువు తీసుకుంటున్నాం, ఇది స్వేచ్ఛగా కింది పోతున్నాం. చూడండి, ఎం ద్రవ్యరాశి గల అనే ఒక వస్తువును ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎం ద్రవ్యరాశి గల ఒక వస్తువు, ఎం ద్రవ్యరాశి గల ఒక వస్తువును కొంత ఎత్తులోని మనం స్వేచ్ఛగా జారవించడం అనుకుందాము. స్వేచ్ఛగా జారవిడిచినట్లయితే అది ఏ బిందువు, బి బిందువు, సి బిందువులో ఉన్న అదే భూమిని చేరింది అనుకుందాం. ఏం చేస్తున్నాము, స్వేచ్ఛగా ఎం ద్రవ్యరాశి గల ఒక వస్తువును స్వేచ్ఛగా మనము ఒక కొంత ఎత్తు నుండి ఏం చేస్తున్నాము, దాన్ని జారవిడిచాము. జారవిడిచినట్లయితే అది భూమికి తాగడానికి మనము 3 బిందువులు తీసుకున్నాము. ఫస్ట్ విడిచేటప్పుడు ఉన్నటువంటి ఈ బిందువు ఏ బిందువు అనుకున్నాం, దాని మధ్య బిందువు బి బిందువు అనుకున్నాం, తర్వాత నెక్స్ట్ ఏమనుకున్నాము, సి బిందువు అనుకున్నాం. సో ఇలా 3 బిందువులు తీసుకొని ఏ బిందువు వద్ద దాని టోటల్ మొత్తం శక్తి ఏ విధంగా ఉన్నది, బి బిందువు వద్ద మొత్తం శక్తి ఏ విధంగా ఉంది, సి బిందువు వద్ద దాని మొత్తం శక్తి ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. చూపించి అంటే వాడు ఏమంటుండో ఇది స్వేచ్ఛగా కిందికి పడుతున్న వస్తువు విషయంలో శక్తి నిత్యత్వ నియమాన్ని రుజువు చేయమన్నాడు. సో మొత్తం శక్తి 3 బిందువుల దగ్గర కూడా మొత్తం శక్తి సేమ్ ఉన్నట్టయితే అక్కడ ఏమంటే శక్తి నిత్యత్వ నియమం మనము ఆ శక్తి నిత్యత్వ నియమం అనేది ఆ స్వేచ్ఛగా కిందికి పడుతున్న వస్తువు విషయంలో మనము నిరూపించినట్టే అవుతుంది. సో అందుకే మనం ఏం చేస్తాము, ఒక వస్తువును ఎం ద్రవ్యరాశి గల ఒక వస్తువును కొంత ఎత్తు నుండి వదిలినట్టయితే అది ఏ బి బిందువులో కూడా సి బిందువులో కూడా భూమిని చేరినట్టయితే అనుకుంటే
చేరినది అనుకుందాం. సో అప్పుడు మొత్తం ఏ నుంచి సికి గల దూరము లేదా సి గల దూరము మరియు మొత్తం స్థానాంశం తీసుకున్నట్టయితే హెచ్ గా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఏ నుండి బికి ప్రయాణించిన స్థానాంశం ఏమనుకుంటున్నాం, ఎక్స్ అనుకున్నాం. అదేవిధంగా బి నుండి భూమి నుండి బి యొక్క దూరం ఏమనుకున్నాం, హెచ్ మైనస్ ఎక్స్ అనుకున్నాం. ఓకేనా, హెచ్ మైనస్ ఎక్స్ అంటే మొత్తం దూరం కలిసి మనం స్థానాంశం చెందిన దూరం ఎంత, స్థానాంశం ఎంత ఎక్స్ కదా. సో హెచ్ దగ్గర ఎక్స్ తీసేస్తే మిగిలింది ఈ బి నుంచి సి దూరం వస్తుంది కదా. బి నుంచి సి దూరం అనేది వస్తుంది. అదేవిధంగా బి నుంచి అంటే ఇక్కడికి బి యొక్క దూరం ఏమనుకున్నాం, హెచ్ మైనస్ ఎక్స్ అనుకున్నాం. సో అప్పుడు ఏ బి బిందువుల వద్ద మొత్తం శక్తి ఏ విధంగా ఉంటుందో మనము ఇప్పుడు నేర్చుద్దాం. సో అది నేర్చుకున్నాం. ఎందుకు వస్తున్నాం ఏమనుకున్నాం, కొంత ఎత్తు నుండి జారవించాం అనుకున్నాం. అప్పుడు ఏ బిందువు వద్ద ఫస్ట్ ఏం తీసుకుంటాము, ఏ బిందువు వద్ద. సో ఏ బిందువు వద్ద మనం చూసుకున్నట్టయితే చూడండి, ఏ బిందువు వద్ద తొలి వేగము u ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏమో తెలియదు కాబట్టి తుది వేగము v ఈక్వల్ టు 0. తొలి వేగం లేదు, తుది వేగం లేదు. ఏ బిందువు వద్ద ఎటువంటి వస్తువు స్థిరంగా ఉంది కదా. సో ఏ బిందువు వద్ద తొలి వేగం తుది వేగం తీసుకున్నాం. ఓకేనా, అదేవిధంగా ఈ ఏ బిందువు భూమి నుంచి ఎంత దూరంలో ఉంది, ఎంత ఎత్తులో ఉంది, హెచ్ దూరం ఎంత, హెచ్ భూమి నుంచి దూరం ఎంత, హెచ్. ఓకేనా, సో ఏ బిందువు భూమి నుంచి దూరం, ఏ బిందువు భూమి నుంచి దూరం ఎంత దూరంలో ఉంది, హెచ్ దూరంలో ఉన్నది అని అనుకుంటే. సో ఇప్పుడు చూడండి, తొలి వేగం u అనేది 0 ఉంది, తుది వేగం అనేది v ఈక్వల్ టు 0. అదేవిధంగా భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంది, హెచ్ ఎత్తులో ఉంది. సో మనము ఇప్పుడు ఏ బిందువు వద్ద మనకి మొత్తం శక్తి కావాలి కదా. మొత్తం శక్తి కావాలంటే ఏం కావాలా, ఫస్ట్ స్థితి శక్తి కావాలా, గతి శక్తి కావాలి. సో ఫస్ట్ మనం చేసుకున్నాము స్థితి శక్తి మన ఫార్ములా ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ mgh కదా. mgh ఆల్రెడీ దూరం h అనేది దూరం అనేది ఉంది కదా. సో మొత్తం ఏంటి mgh. సో స్థితి శక్తి ఏంటి mgh అది ఉంటుంది. అదేవిధంగా గతి శక్తి కెనెటిక్ ఎనర్జీ ఏముంది, హాఫ్ mv స్క్వేర్. ఇక్కడ చూడండి, మరి v అంటే మన తుది వేగం ఏముందమ్మా, 0 ఉంది కదా. సో ఈ తుది వేగం v ని ఈ సమీకరణంలో ప్రతిక్షేపించగా v ఈక్వల్ టు 0 లో గతి శక్తిలో ప్రతిక్షేపించినట్లయితే అప్పుడు కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ m ఇంటూ 0. m ఇంటూ 0 అంటే 0 ఇంటూ హాఫ్ అనేది మొత్తం గతి శక్తి ఏమవుతుంది, 0. గతి శక్తి 0. పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి కొంత ఎత్తులో ఉన్న వస్తువు ఏముంటుంది అనుకున్నాము, కొంత ఎత్తులో ఉన్న వస్తువు ఉంటే ఏముంటుంది, స్థితి శక్తి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు mgh అనేది అక్కడ ఉంటుంది, కానీ గతి శక్తి ఉండదు. కానీ ఎట్లుంటుంది అనేది దానికి మనం రుజువైంది హాఫ్ mv స్క్వేర్ గతి శక్తి ఫార్ములా. కానీ v అంటే మనకి ఏమి తుది వేగం ఉందా, లేదు, తుది వేగం లేదు. సో v అనేది లేనప్పుడు గతి శక్తి ఉంటుందా, ఉండదు. కాబట్టి గతి శక్తి అనేది ఇక్కడ 0. Therefore మొత్తం శక్తి ఏ బిందువు వద్ద మొత్తం శక్తి అంటే టోటల్ ఎనర్జీ. సో దీని ఏమన్నా అంటే టోటల్ ఎనర్జీ మొత్తం శక్తి ఏ బిందువు వద్ద అర్థమైనది, స్థితి శక్తి ప్లస్ గతి శక్తి. సో స్థితి శక్తి అంటే ఏముంది, mgh ప్లస్ గతి శక్తి ఏముంది, 0. సో అప్పుడు ఏ బిందువు వద్ద మొత్తం శక్తి, సో టోటల్ ఎనర్జీ ఏ బిందువు వద్ద
మొత్తం శక్తి ఏమండి mgh. సో ఇది సమీకరణం 1 అనుకోండి. సో ఏ బిందువు వద్ద మొత్తం శక్తి ఎంత వచ్చింది మనకు mgh. ఓకేనా? అట్లనే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలా, బి బిందువు వద్ద కనుక్కోవాలా శక్తి, మొత్తం శక్తి, సి బిందువు వద్ద మొత్తం శక్తి మనం కనుక్కోవాలి. సో ఈ విధంగా టోటల్ ఎనర్జీ mgh ఒకటో సమీకరణం అనుకున్నాం. సో ఫస్ట్ ఓకేనా. నెక్స్ట్ మనం బి బిందువు వద్ద సెకండ్ ఏంటి, బి బిందువు వద్ద సో సేమ్ మనం బి బిందువు వద్ద తొలి వేగం u మళ్ళీ 0 తొలి వేగం ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ v తుది వేగము v అనుకున్నాం. ఓకేనా. తుది వేగం v అనుకున్నాం. సో తుది వేగము ఏమనుకున్నాం v అనుకున్నాం. స్థానభ్రంశము ఎంత స్థానభ్రంశం చెందింది, స్థానభ్రంశము x అంటే a నుంచి b యొక్క స్థానం ఇక్కడికి ఎంత స్థానభ్రంశం చెందింది, x స్థానభ్రంశం చెందినట్టయితే సో ఇప్పుడు చూడండి అది చలనంలో ఉంది, a నుంచి b కి చలనంలో ఉంది కాబట్టి చలన సమీకరణం b² - u² = 2as నుండి సమీకరణం నుండి 2as నుండి ఈ సో ఈ సమీకరణంలో పై విలువను ప్రతిక్షేపించగా v² అంటే v ఉంది, v² - u² అంటే తెలుగులో 0 ఉంది మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉన్నది ఏంటిది, త్వరణం. a ఈక్వల్ టు ఏమవుతుందంటే త్వరణం a ఈక్వల్ టు g, ఎందుకంటే కిందికి పడుతుంది కాబట్టి త్వరణం a ఈక్వల్ టు ఏమవుతుంది g అయితే అప్పుడు ఏమవుతుంది 2a అంటే 2a అంటే ఏమవుతుంది త్వరణం g. అదేవిధంగా స్థానభ్రంశం ఏముంది x, సో 2gx. సో అప్పుడు ఏమవుతుంది v² = 2gx, v² = 2gx. ఓకేనా. b బిందువు వద్ద సో మనం ఏం చేస్తున్నాము, b బిందువు వద్ద సో నెక్స్ట్ ఏంటి మళ్ళీ మనకు స్థితి శక్తి కావాలా, మళ్ళీ గతి శక్తి కావాలా కదా. సో గతి శక్తి తీసుకున్నట్టయితే గతి శక్తి ఈక్వల్ టు ½ mv² కదా, ½ mv². సో ½ mv² అంటే అక్కడ మనకి ఏముంది 2gx కదా, 2gx. సో ఇక్కడ చూడండి ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఎప్పుడైతుంది mgx. ఇదేంటి గతి శక్తి. గతి శక్తి వచ్చింది మనకు mgx. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి మన బోర్డు లేదు, సో mgx వచ్చింది కదా. అదేవిధంగా స్థితి శక్తి చూద్దాము. స్థితి శక్తి ఏం చేసుకున్నాము, స్థితి శక్తి mgh కదా. స్థితి శక్తి అంటే mgh కదా. స్థితి శక్తి అంటే ఏం చేసుకున్నాము mgh. సో ఇప్పుడు చూడండి mgh కానీ h అనేది హైట్, అంటే భూమి నుంచి b బిందువు ఎంత దూరంలో ఉంది, h - x దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉంది భూమి నుంచి b ఎంత దూరంలో ఉంది h - x. కానీ ఇక్కడ h ఏమని చేసుకున్నాము h - x స్థితి శక్తిలో ప్రతిక్షేపించాడా. సో ఏం చేస్తున్నాము, స్థితి శక్తిలో ప్రతిక్షేపించాలి. చూడండి స్థితి శక్తి అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. h అంటే ఏంటి h - x కదా. సో h - x అంటే అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఇంగ్లీష్లో వస్తుంది mgh mgx. సో స్థితి శక్తి ఏమొచ్చింది mgh mgx. కానీ మనకు కావాల్సినది మొత్తం శక్తి b బిందువు వద్ద ఏమవుతుంది, ఏమవుతుంది మొత్తం శక్తి b బిందువు వద్ద ఏమవుతుంది, b బిందువు వద్ద ఏమవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే స్థితి శక్తి ప్లస్ గతి శక్తి కదా. సో స్థితి శక్తి ఎంత వచ్చింది mgh mgx ప్లస్ గతి శక్తి ఎంత వచ్చింది mgx కదా, mgx. ఇక్కడ చూడండి ఈ mgx క్యాన్సల్ అయితే మిగిలినది మొత్తం b బిందువు వద్ద మొత్తం శక్తి టోటల్ ఎనర్జీ b బిందువు వద్ద మొత్తం శక్తి వచ్చింది mgh. ఇది సమీకరణం 2. సమీకరణం 2. సో సమీకరణం 1 వచ్చింది, సమీకరణం 2 కూడా రావడం జరిగింది కదా. ఇప్పుడు మనము సమీకరణం
3 ఏంటో తెలుసుకుందాం. సమీకరణం 3 అంటే సమీకరణం 2 తీసుకొచ్చాం. సమీకరణం 3 కూడా ఎక్కడ ఏ బిందువు వచ్చింది, బి బిందువు వచ్చింది. నెక్స్ట్ ఏంటి, సి బిందువు వద్ద. నెక్స్ట్ ఏంటి, సి బిందువు వద్ద. థర్డ్ ఏంటి, సి బిందువు వద్ద. సో సి బిందువు వద్ద తీసుకున్నట్టయితే సి బిందువు వద్ద కూడా ఏముంటుంది, తొలి వేగం u = 0, అదేవిధంగా తొలి వేగం v = v, తుది వేగం ఏంటి, తుది వేగం ఏమంటారు v. సో అదేవిధంగా నెక్స్ట్ ఏ నుంచి సి వరకు ప్రయాణించింది కాబట్టి దీని యొక్క ఎత్తు ఏమవుతుంది, h అవుతుంది. అంటే ప్రయాణించిన స్థానం ఏమవుతుంది, h అవుతుంది. సో స్థానాంశము s h అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సి బిందువు వద్ద చల సమీకరణం v² - u² 2s నుండి మన త్వరణం a కూడా g అవుతుంది కదా, a కూడా g అవుతుంది. సో v² - u² 2s నుండి ఇక్కడ చూడండి, v² అంటే v ఉన్నది, u లేదు, v² - 0 2gs స్థానాంశం మనము h అంటే ఇక్కడ మొత్తం స్థానం ఉన్నది h. సో v² = 2gh. కానీ మన దశక్తి అంటే ఉన్నది kinetic energy ½ mv². సో v² గా నేను ప్రతిక్షేపించినట్లయితే ½ m into v² అంటే 2gh కదా, ఈ 2 క్యాన్సిల్ అయితే ఏమైంది, mgh. సో kinetic energy అనేది mgh. kinetic energy అనేది mgh. కానీ ఇక్కడ చూడండి mgh అంటే ఇక్కడ చూడండి పొటెన్షియల్ ఎనర్జీ తీసుకోవడానికి mgh కదా. కానీ ఇక్కడ ఎత్తు ఉన్నదా, భూమి తాకినప్పుడు ఎత్తు ఉంటుందా, ఉండదు. ఎందుకంటే సో ఏ బిందువు నుండి బి బిందువు నుండి సి బిందువుకు చేరినప్పుడు దాని యొక్క ఎత్తు ఏమవుతుంది, మొత్తం అనేది 0 అవుతుంది. దేర్ఫోర్ h = 0. సో స్థితి శక్తి ఏమవుతుంది, స్థితి శక్తి = 0. mgh అంటే h దగ్గర 0 ప్రతిక్షేపించినట్లయితే 0 అవుతుంది. సో ఎప్పుడైతే సి బిందువు వద్ద మొత్తం శక్తి అప్పుడేమైతే టోటల్ ఎనర్జీ సి బిందువు వద్ద ఏమైతుంది, స్థితి శక్తి ప్లస్ గతిశక్తి కాబట్టి స్థితి శక్తి అనేది 0, గతిశక్తి ఏమైనా వచ్చింది mgh వచ్చింది. కాబట్టి టోటల్ ఎనర్జీ సి బిందువు వద్ద ఏముంది, mgh. ఇది సమీకరణం 3. చూడండి, సమీకరణం 1 ఏమొచ్చింది, mgh ఏ బిందువు వద్ద మొత్తం శక్తి. సమీకరణం 2 వచ్చింది, బి బిందువు వద్ద మొత్తం శక్తి ఏమొచ్చింది, mgh. సమీకరణం 3 ఏమొచ్చింది, సమీకరణం 3 సి బిందువు వద్ద ఏమొచ్చింది, మొత్తం శక్తి ఏమొచ్చింది, mgh. దేర్ఫోర్ 1, 2, 3 సమీకరణాల నుండి మనం ఏం చెప్పొచ్చు, మొత్తం శక్తి అనేది ఎట్లుంది, స్థిరంగా ఉంది. సో ఫస్ట్ చూడండి, ఏ బిందువు వద్ద గతిశక్తి 0 అయితే స్థితి శక్తి ఉన్నది. అదేవిధంగా కిందికి వచ్చేసరికి ఏమైతుంది, kinetic energy mgh ఉంది, కానీ పొటెన్షియల్ శక్తి అనేది 0 ఉంది. అంటే పైన ఉన్నప్పుడు స్థితి శక్తి ఉంది, గతిశక్తి లేదు, 0 ఉంది. కానీ కిందికి వచ్చేసరికి గతిశక్తి ఉంది, స్థితి శక్తి 0 అయింది. అంటే ఏమైతుంది, శక్తి అనేది మార్పు చెందుతుంది. స్థితి శక్తి నుంచి గతిశక్తికి మార్పు చెందుతుంది, గతిశక్తి నుంచి స్థితి శక్తికి మార్పు చెందుతుంది. కానీ శక్తి అనేది ఏ విధంగా ఉంది, మొత్తం శక్తి అనేది ఏ విధంగా ఉంది, స్థిరంగా ఉంది. సో దేర్ఫోర్ ఏ మరియు బి మరియు సి బిందువుల వద్ద మొత్తం శక్తి ఏ విధంగా ఉందమ్మా, స్థిరంగా ఉంది. ఎట్లుంది, మొత్తం శక్తి స్థిరంగా ఉంది. ఎట్లా, 1వ సమీకరణం, 2వ సమీకరణం, 3వ సమీకరణం చూసినట్టయితే మొత్తం శక్తి ఏ విధంగా ఉంది, 1, 2, 3 సమీకరణాల నుండి మొత్తం శక్తి స్థిరం కాకుండా స్వేచ్ఛగా ఒక వస్తువు కిందికి పడుతున్న వస్తువు విషయంలో మొత్తం శక్తి ఏ విధంగా ఉందంటే స్థిరంగా ఉందని నిరూపించడం జరిగింది. ఈ విధంగా శక్తి నిత్యత్వ నియమాన్ని నిరూపించడం జరిగింది. అదేవిధంగా స్వేచ్ఛగా కిందికి పడుతున్న విషయంలో శక్తి నిత్యత్వ న్యాయాన్ని ఈరోజు చేయడం జరిగింది. రేపటి క్లాస్లో మనం క్లారిఫికేషన్ చేసుకుందాం. ఓకే.